ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 2 అక్షరాల నామం 446వ నామం ధృతి. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం ధృత్యై నమః అని చెప్పుకోవాలి. ధృతి అంటే ధైర్యం. ధైర్యం అంటే తెగింపు కాదు, నిలకడ. ఇది చాలా ముఖ్యమైనటువంటి గుణం. మనస్సు యొక్క స్థిరభావం అంటే మనసుని స్థిరంగా పెంచుకునేటువంటి ఉన్న స్థితి ఇది ధృతి. ధృతి కుదిరితే తప్ప మిగతావేవి కుదరవు. అది కుదిరితే అన్నీ కుదురుతాయి. ఆరంభించరు నీచమానవులు విఘ్నయాన సంత్రస్తులే అని చెప్పి భర్తృహరి ఆల్రెడీ చెప్పున్నాడు. విఘ్నం వస్తుందేమోనని కొంతమంది ఆరంభించరు, కొందరు ఆరంభించి వదిలేస్తారు. ఆరంభించిన తర్వాత ఫలం దొరికే వరకు కూడా నిలకడ కలిగి ఉండాలి. ఆ నిలకడ కలిగే గుణం ఎవరి దగ్గర ఉంటుందో అది అమ్మవారి అనుగ్రహం తప్పితే వేరే ఒకటి కాదు. ఇవన్నీ మనం అమ్మని అనుగ్రహిస్తే మన సాధనలో పండిపోతాం. సిద్ధిలో దొరికేదంతా కూడా అమ్మ పాదాలే, సందేహం లేదు. సాధనలో కూడా అమ్మవారి దయ లేకపోతే వెళ్ళలేమని చెప్పి మనకి ఈ నామం చెప్తోంది. ధృతి అనేది అమ్మవారి యొక్క స్వరూపం. ఈ ధృతి మూలంగానే సస్వరూప జ్ఞానం దాకా వెళ్ళగలుగుతాం. సామాన్యులకి యోగులకి ఒక విధమైన శరీరాలే ఉంటాయి, కానీ మతి ధృతి దగ్గరే తేడా ఉంటుంది. ఒకరి మతిలో ఒక నిశ్చయం ఉంటుంది. ఆ సాధనంత చేస్తున్నంతసేపు ఆ ధృతి అందులో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ పూర్ణంగా దాన్ని చివరిదాకా వెళ్ళగలుగుతారు. ఇవన్నీ ఐహికమైనటువంటి ప్రగతి, దీన్ని మొదలుకొని పరమార్థమైనటువంటి మోక్షం వరకు కూడా పనికి వచ్చేటువంటి గుణాలు. యాదేవి సర్వభూతేషు ధృతి రూపేణ సంస్థిత అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. పిండారకం అనేటువంటి ఒక క్షేత్రం ఉంది. అక్కడ అమ్మవారి పేరు ధృతి. మొత్తం అన్ని శక్తులకి కూడా క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాది దేవతలకి సహజంగా ఒక లక్షణం ఉంటుంది. అదేంటంటే, మనం ఆ క్షేత్రానికి వెళ్ళలేకపోయినా మనం ఉన్న చోటు నుంచి భక్తిగా ఆ క్షేత్ర దేవతను తలుచుకుంటే ఆ క్షేత్రదేవత దానికి తగినటువంటి ఫలితాన్ని ఇచ్చి అనుగ్రహిస్తుంది. బుద్ధి కీర్తి ధృతిర్లక్ష్మీ శక్తి శ్రద్ధామతి స్మృతి సర్వేషాం ప్రాణినాం సా అంబా ప్రత్యక్షతన్న దర్శనం అని చెప్పి దేవి భాగవతం చెప్తుంది. ఏ దేవి ఆ దేవియే ప్రాణులందరిలో కూడా బుద్ధి, కీర్తి, ధైర్యం, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, శృతి ఇలాంటి రూపాల్లో ప్రత్యక్షంగా కొలువై ఉంటుంది. అలాంటి తల్లికి మనం నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం ధృత్యై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.